హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీరూస్ కిచెన్ ల్యాబ్. మీ ఇంట్లో ఎవరైనా వంకాయ అంటే ఇష్టపడని వాళ్ళు ఉన్నారా? తప్పకుండా ఇది ఒకసారి ఈ రెసిపీ ట్రై చేయండి. ట్రై చేసి వాళ్ళకి పెడితే ఇంకా వాళ్ళ వంకాయ ప్రేమికులు అయిపోతారనమాట. వంకాయల్ని చక్కగా పువ్వుల్లా కట్ చేసి దాన్ని మసాలాల్లో డిప్ చేసి అది అలా తీసుకొచ్చి నూనెలో అలా జార విడిచి ఇటు అటు తిప్పుతూ చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసి క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉండే ఈ వంకాయలు వాళ్ళకి అందించారనుకోండి, ఈ వంకాయ ఫ్రైని, ఈ వంకాయ ఫ్లవర్స్ని ఎప్పుడూ ఇంకా మర్చిపోరు. ఈ వంకాయ ఫ్లవర్స్ బయటికి క్రిస్పీగా అండ్ లోపల ఎంతో సాఫ్ట్గా చాలా టేస్ట్గా ఉంటాయి. చూడడానికి కూడా చాలా అందంగా అట్రాక్టివ్గా ఉంటాయి కాబట్టి పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు. ఈ వీడియోని తప్పకుండా మీరు ఎండింగ్ వరకు చూసి వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ కొట్టండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను బ్లూ వంకాయలు తీసుకున్నాను. మీరు ఏ వంకాయలన్నా తీసుకోవచ్చు, వైట్ అయినా తీసుకోవచ్చు, బ్లూ అయినా తీసుకోవచ్చు. ఏమన్నా సన్నగా పొడుగ్గా ఉన్న వంకాయలు తీసుకుంటే ఈ రెసిపీ బాగుంటుంది అనమాట. ఇగో చక్కగా నేను వంకాయలు చెక్కు తీసేసి సన్న చాకు తీసుకుని ఆ వంకాయల స్లైసెస్గా కట్ చేస్తున్నాను. పైన కాడ దగ్గర మటుకు జాయింట్ అలాగే ఉంచి ఓన్లీ కింద వైపు వంకాయ ఏది ఉందో బేస్ ఉందో దాన్నే కట్ చేసుకోండి. మొదట ఒకవైపు స్లైసెస్లా అలా కట్ చేశాను. మధ్యలో కట్ అవ్వకపోతే మళ్ళీ కొద్దిగా కట్ చేస్తున్నాను డీప్గా. ఓకే, అలా విడివిడిగా రావాలన్నమాట. ఇప్పుడు ఇంకోవైపు కూడా తిప్పేసి అవి కూడా అటువైపు కూడా అలాగే కట్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, ఇది చూసారా, ఫ్లవర్ లాగా చక్కగా విడివిడిగా వచ్చింది. ఇప్పుడు ఒక బౌల్లో నీళ్ళు తీసుకున్నాను. ఆ నీళ్ళల్లో గళ్ళు ఉప్పు వేసి ఈ వంకాయ అందులో వేసాను. నెక్స్ట్ ఉన్న వంకాయలు కూడా చెక్కుని మనం ఆ నీళ్ళలో వేసుకుందాం. ఇలా వంకాయలు నీళ్ళలో వేసుకోవడం వల్ల మనకి ఆ వంకాయల నలుపు రావు అండ్ కండ్రెక్కుతుంది అంటారు. అలా లేకుండా వంకాయలు చాలా బాగుంటాయి అండ్ నలుపు కూడా అవ్వవు అనమాట. ఇలా ఎప్పుడన్నా సరే కూరల్లో కన్నా వంకాయ కట్ చేసి వేసుకునేటప్పుడు ఉప్పు నీళ్ళల్లో నేను ఇక్కడ గళ్ళు ఉప్పు యూజ్ చేశాను. మీరు సాల్ట్ ఉంటే సాల్ట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇగోండి, మిగిలిన వంకాయలు కూడా చక్కగా కట్ చేసేసుకుని వాటర్లో వేసేసుకుని ఒక పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక వెడల్పాటి బౌల్ తీసుకొని ఒక అర స్పూన్ కారం, పావు స్పూన్ ఉప్పు, ఒక పావు స్పూన్ మిరియాల పౌడర్, ఒక పావు స్పూన్ గరం మసాలా పౌడర్, 4 స్పూన్ల వరిపిండి, ఇవన్నీ కూడా వేసుకుని చక్కగా కలుపుకోండి. అన్నీ కలుపుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు పోస్తూ దోశ పిండిలాగా దీన్ని కలపండి. ఈ పిండి మీకు ఒకవేళ బాగా పలుచగా అయిపోయింది అనిపిస్తే ఇంకొక స్పూను పిండి యాడ్ చేసుకోవచ్చు. ఇదిగోండి, ఈ కన్సిస్టెన్సీలోకి రావాలన్నమాట. ఈ స్టేజ్లోనే మీరు ఇందులో ఉప్పు కారం, అంటే మనకి వంకాయలకు కూడా సరిపడగా ఉప్పు కారం ఉందో లేదో కొంచెం టేస్ట్ చేసుకుని ఏమైనా తక్కువైతే కలుపుకోండి. మళ్ళీ ఇప్పుడు ఒక ప్యాన్ని స్టవ్ మీద పెట్టి అందులో ఆయిల్ వేసి మరిగించుకుంటూ ఉంటుండగా మనం ఈ పని చేసుకుందాం. వంకాయలు నీటిలో వేసాం కదా, వంకాయలు తీసేసుకుని ఒక పల్చని క్లాత్ మీద వేసుకోండి. కాటన్ క్లాత్ మీద వేసుకుంటే ఎక్స్ట్రా వాటర్ ఏది ఉందో అదంతా కాటన్ క్లాత్ పీల్ చేసుకుంటుంది. ఇంకేమైనా వాటర్ ఉంటే చక్కగా విరిగిపోకుండా, మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలు రేకులు విరిగిపోకుండా చక్కగా కిచెన్ టవల్ తీసుకుని దాన్ని ఒత్తి వాటర్ అంతా తీసేసుకుని ఒక ప్లేట్లోకి 4-5 స్పూన్లు సూజీ, బొంబాయి రవ్వ ఉంటుంది కదా, బొంబాయి రవ్వ వేసుకుని అందులో కొద్దిగా ఉప్పు వేసుకుని ఒక పించ్ ఆఫ్ సాల్ట్, ఎక్కువ వేసుకోవద్దు, కొద్దిగా ఆల్రెడీ మనం అందులో పిండిలో కలిపాం కదా, అందుకే ఇందులో కొంచెం పై కోటింగ్కి ఉప్పు తగ్గిపోకుండా చప్పగా ఉంటుంది అని ఇందులో కూడా ఉప్పు వేసుకుని మనం కలుపుకున్నాం అన్నమాట. ఇప్పుడు ఈ తుడిచిపెట్టుకున్న వంకాయల్ని కలిపిన పిండిలోకి పెట్టి ఆ వంకాయ మొత్తం ఆ పిండిలో డిప్ చేసి
మొత్తం అంతా ఆ స్పూన్తో అలా అలా తీసి అది మొత్తం అంతా కూడా పిండి స్ప్రెడ్ అయ్యేలా చేయండి. ఇప్పుడు ఈ వంకాయలను తీసుకొచ్చి బొంబాయి రవ్వ ప్లేట్లో పెట్టి ఒక చేత్తో వంకాయ తిప్పుతూ ఇంకో చేత్తో బొంబాయి రవ్వ మొత్తంగా వాటికంతా తడి పీల్చేసుకునేలాగా ఈ బొంబాయి రవ్వని వెయ్యండి అందులో. అది చూసారా, మధ్యలో స్పూన్తో విడదీసి చక్కగా కోట్ చేయండి. బొంబాయి రవ్వతో మొత్తం వంకాయని కోట్ చేసి నూనె మరుగుతున్న నూనెలో దులిపి అలా వంకాయలను ఒకసారి దులిపితే మొత్తం ఎక్స్ట్రా ఏమన్నా బొంబాయి రవ్వ ఉంటే అదంతా జారిపోతుంది అనమాట. దాన్ని తీసుకొచ్చి ఆయిల్లో వేయండి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టండి. ఒక 4 to 5 minutes అలాగే తిప్పకుండా అవి ఒక్కొక్కటి రేకులు లాంటివి విడదీస్తున్నాను చూడండి. నేను చెక్క గరిటె పట్టుకుని నెమ్మదిగా చేయాలి. నెమ్మదిగా చేస్తే మొత్తం ఫ్రై ఈజీగా అవుతుంది అన్నమాట. మొత్తం వంకాయ ఉడకడానికి ఈజీగా అవుతుంది. ఒక 4 to 5 minutes అలా ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకోండి. ఇలా మొత్తానికి రెండు వైపులు తిప్పుతూ ఫ్రై చేసుకోవడానికి ఒక 7 to 8 minutesలో వంకాయలు ఉడికిపోతాయి. ఇవి బ్లూ వంకాయలు కాబట్టి ఇంకా ఈజీగా ఉడుకుతాయి. అదే వైట్ అయితే కొద్దిగా టైం పడుతుంది, ఇంకో 2 minutes ఎక్స్ట్రా పడుతుంది. మనం ఆ వంకాయలను అలా పైకి పట్టుకోవడం వల్ల ఏదైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే ఆ ఆయిల్ అంతా కిందకి జారిపోతుంది అనమాట. మిగిలిన వంకాయలు కూడా వేసేసి ఒకదాని తర్వాత ఒకటి ఫ్రై చేసేసుకున్న గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు చక్కగా క్రిస్పీగా చేసుకోవాలి. క్రిస్పీ అయిపోతుంది ఆటోమేటిక్గా, మనకి బ్రౌనిష్ కలర్ వచ్చేటప్పుడు అది క్రిస్పీ అయిపోతుంది అనమాట. ఇప్పుడు చూడండి, నేనైతే సాస్ పెట్టుకున్నాను ఇక్కడ. దీంట్లోకి పుదీనా చట్నీ కూడా చాలా బాగుంటుంది. పర్ఫెక్ట్గా కుక్ అయిందనమాట. పైనంతా క్రిస్పీగా, లోపలంతా మెత్తగా, ఎంత సాఫ్ట్గా ఉందో లోపల. ఇలా అంటే అలా విరిగిపోతుంది. ఇది వేడివేడిగా తింటే ఇంకా చాలా అసలు ఎంత టేస్టీగా ఉన్నదంటే 3 వంకాయలు నేనే తినేసాను. కూడా ఈ వంటని ఇంట్లో ట్రై చేసి ఈ కొత్త వెరైటీస్గా ఇంట్లో అందరికీ టేస్ట్ చేయించండి. మీరు కూడా ఎంజాయ్ చేయండి చేసుకుని. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ కొట్టండి అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you.